మరి మన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ చరణం మనమందరమును కలిసి చదువుదాం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలననెను. చాలు. దేవుడు మరొక్కసారి ఈ పరిశుద్ధమైన లేఖన భాగములను మనందరి కొరకాయ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మరొక ప్రభుదినములోనికి మనలను ప్రవేశపెట్టాడు. మనల్ని సజీవులుగా ఉంచాడు. దేవుడు మన మధ్యలో ఉన్న మన ప్రియులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సంవత్సరం నాకు తెలిసి చాలామంది కనుక లోకాన్ని వదిలిపెట్టి, సంఘమును వదిలిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి నిత్యమైన స్థలాలలోనికి వెళ్ళిపోయారు. ఎక్కువగా నాకు తెలిసిన వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. సో ఈ వారంలో రత్తమ్మ గారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ నిరంతరము దేవుని దగ్గర ఆరాధన తప్ప ఇక్కడ ఏముండదు. పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానముల చేత పరలోక రాజ్యములో ఆరాధించటం తప్ప మరక్కడ వండుకోవటం, మార్కెట్ పోయి రావటం, కనుక స్నానం చేయటం, బట్టలు వేసుకోవటం ఏముండవు. అక్కడ చెమట పోసేది లేదు. అక్కడ పగలు లేదు, రాత్రి లేదు. అక్కడ ఆకలి లేదు, మరణము లేదు, దప్పిక లేదు. దేవుని రాజ్యములో యుగయుగములు ఆయనను స్తుతించి ఆరాధించటానికి కొరకాయ మనమందరమును కూడా కొనుకోబడవలసిన వారంగా ఉంటున్నాం. సో ఆ పిలుపు కొరకాయ మనముగా మనం సిద్ధపరచుకుంటూ దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. సో దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించే మనం ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధన చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎలాగ పడితే అలాగ ఆరాధన చేయటం అనేది ఆయనకి ఇష్టము లేదు. ఆయన క్రమమునకు కర్త, అల్లరికి కర్త కాడు. సో ఆయన ఒక పద్ధతిని, ఒక విధానాన్ని ఆయన అమలుపరిచేవాడు, దానిని ఆయన చేసేవాడు, నిర్వహించేవాడు. సో ఈ సమయంలో దేవుడు ఆత్మస్వరూపైనాడు కనుక ఆత్మస్వరూపైన దేవుడు ఏం చేశాడు మనకి, ఆయన ఎలాగ ప్రత్యక్షమవుతూ వచ్చాడు, ఆయన గుణగణాలు ఏంటిది అనే ఆ యొక్క విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ కొంతకాలంగా మనము 1 కొరింథీ 2వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం ఉన్నాం. చదవండి ఒకరు. దేవుని జ్ఞానం మర్మం అయినట్టుగా మేము బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. అది లోకాధికారులలో ఎవడికినీ తెలియదు. గమనించాలి. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ఆ ప్రభువును సిలువ వేయకయే పోయి ఉందురు. నిజమే, వాస్తవం. అక్కడ మనకు అపాయం ఉన్నది అని తెలిసినప్పుడు సాధ్యమైనంత వరకు బుద్ధి, సో మన జీవితంలో మనం కూడా తెలియకన్నా ఆడికి వెళ్తూ ఉంటాడు వాడు. మనం కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ ఉన్న లోకనాథులకు వలె తెలియక ఆ మర్మమైన, ఆ జ్ఞానమైన క్రీస్తును, ఆ మహిమా స్వరూపిణి క్రీస్తును మనం కూడా సిలువకి వేసిన వాళ్ళమే. అయితే
దేవుని కృపను బట్టి మనం ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురాబడిన వారమై ఈరోజు ఆయన శిలువ రక్తము చేత కొనబడిన బిడ్డలముగా చేయబడి ఆయన యొక్క సంఘములో చేర్చబడి ఆయనను మనము ఆరాధించడానికి కొరకై చేరి వస్తున్నాం. అయితే ఈ దినాలలో వారు తెలియక చేశారు, కానీ నాడు తెలిసి మనం మరలా ప్రభువుని యేసుక్రీస్తు అని ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. ఎలాగా అని ప్రశ్న వేసుకున్నాం. ఎలాగ చెప్పగలవు నీవు? కోర్టులో జడ్జి గారు అడుగుతుంటాడు, నీవు అతడు చనిపోయినట్టుగా చూసావని రుజువేంటిది అడుగుతాడు. ఆ ప్రశ్న సమాధానం చెప్తే మరింకో ప్రశ్న అడుగుతాడు. అలాగ వాద ప్రతివాదాలు జరుగుతుంటాయి. కనుక వాది పక్షంగా ప్రతివాది పక్షముగా సంఘమా జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సమయంలో దేవుడే మనల్ని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు తెలియక వేశారా, మీరు తెలిసి సిలువ వేస్తున్నారు. ఎలాగా? గలతీ 1:11 మనం చూస్తున్నాం. చదవండి. సహోదరులారా, మేము ప్రకటించిన సువార్త మనుషుని యొక్క యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచూ ఉన్నాను. చాలు. అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఏదైనా మీకు చెబుతూ ఉన్నాను అంటే అది మనుషుని యొక్క యోచనలో నుంచి వచ్చింది కాదు, మనుషుని యొక్క ఆలోచనల నుంచి వచ్చింది కాదు. నేను ప్రకటించేది ఏదైనా సరే అది దేవుని ఆలోచన యోచనలో నుండి నేను గ్రహించుకొని దాన్ని నేను మీకు చెప్తున్నా. యేసు ప్రభు కూడా అదే అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయములో, నేను దేనిని చూచానో దాన్ని ప్రకటిస్తున్నాను, దేనిని విన్నానో దానిని నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారికి స్వాతంత్ర్యం ఉంది. ఆయన త్రిత్వములో ఒకడు, సర్వాధికారి అనే దేవుడే. ఆయనను మనకు మాదిరిగా ఉండులాగున ఆయన భూలోకములో జీవించిన 33.5 సంవత్సరములో తండ్రి యొక్క మాటకు అతడు లోబడుతూ, అక్కడే అంటాడు, అదే 8వ అధ్యాయం 28-29 వచనాలు ఉంటుంది, నేను ఎల్లప్పుడూ నా తండ్రి యొక్క మాటను నేను ఇష్టమును నేను చేయుచూ ఉన్నానంటాడు. సో ప్రియమైన వాళ్ళరా, అలాగా యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తూ వచ్చాడు. సో పౌలు కూడా అదే చెప్తున్నాడు, నేను ఏమైనా చెప్తూ ఉంటే అది నా ఆలోచన నుంచి కానీ ఏ మనుషుని దగ్గర కూర్చొని ఆలోచన నుంచి నేను నేర్చుకోలేదని అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే అపోస్తలుడైన పౌలుకు వలె మనం లేమి రోజు. మనము ప్రతిదీ మానవ యొక్క యోచన ఆలోచన ప్రకారముగానే మనము దాదాపుగా క్రీస్తు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి కూడా మానవుని ఆలోచన యోచన ప్రకారంగా పోవద్దని బైబిల్ ఎక్కడ చెప్పలా. అయితే ఆ ఆలోచన ఆ యొక్క యోచన దేవుని యొక్క ఆలోచనతో సరితూగుతుందా లేదా అని ఏం చేయాలి? చూసుకోవాలి. కానీ మనం చూసుకోమలాగా వెళ్ళిపోతుంటాం. ఇది దేవుని ఆలోచన ఏమోలే అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒక సంగతిని గురించి పదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఉదాహరణగా చెప్తా. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నాకు ఫోన్ వచ్చిందిలేండి, నేను అందుకని చెప్తున్నాను ఆ విషయం. కనుక దేవుడు అంట ఆ అమ్మాయినే చూపిస్తున్నాడంట. ఏంది నేను అన్నాను, అసలు ఆ అమ్మాయితో మాట్లాడటం మానే అన్న ముందల. ఏం చెప్పాను? ఆ అమ్మాయి మీద మాట్లాడుతూ ఉంటే మరి ఆ అమ్మాయిని చూపించి ఇంకేమైనా చూపిస్తాడు నీకు? మరి వాక్యం కూడా దేవుడు అదే చూపిస్తుంటాడు.
ఆ అమ్మాయిని చూడటం మానేయి, ఆ అమ్మాయితో ఫోన్ చేయడం మానేయి, ఆ అబ్బాయితో ఫోన్ చేయడం మానేయి, ఆ అబ్బాయిని చూడటం మానేయి అన్న. ఇప్పుడు ఇట్లా మాట్లాడతాడా లేదు చూడని చెప్పా. ఇప్పుడు మాట్లాడతాడా? మాట్లాడు. ఎందుకు? అప్పుడేమన్నా మనం మాట్లాడుతుంటే వాక్యం కూడా ఎట్లుంటుంది, కనుక మనకు అనుకూలంగా వస్తుంటుంది, కనబడుతుంటుంది అన్నమాట. సో ప్రియమైన వాళ్ళరా, అది దేవుని ఆలోచన అనుకొని చాలామంది తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను నేను. పరిశుద్ధ గ్రంథం మనకు తెలిసిన భాగాలే, కనుక మరలా జ్ఞాపకం చేసుకుంటున్న వారిని. సో దేవుని సన్నిధిలో దాదాపుగా ఇది నేను 4వ 5వ వర్తమానం అనుకుంటాను దీని మీద, 11వ వచనం మీద. సో ఇప్పటికే కొంతమందిని జ్ఞాపకం చేశాను. ఈరోజు కూడా నేను ఈరోజు ఉదయాన్న చూసుకున్నాను, కనుక గతంలో ఎవరెవరి గురించి చెప్తూ వచ్చాను అవన్నీ చూస్తాను ప్రక్కన పెట్టి ఇంకో ఇద్దరిని జ్ఞాపకం చేయడానికి కొరక ఈరోజు నేను ప్రార్థన చేసుకొని సిద్ధపడ్డాను. సో రండి, మొదటిదిగా ఆదికాండంకి వెళ్తున్నాను. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం. ఇక్కడ మీకు సందర్భం చెప్తున్నాను. అబ్రహాముతో పాటు తన తమ్ముడి కుమారుడైన లోతు కూడా బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు వారు ప్రయాణమే వెళ్తూ ఉంటే అక్కడ ఉండే కానాలు లేకటి యొక్క ప్రాంతములలో వారు మకాం వేశారు. అక్కడ లోతు పశువుల కాపర్లకు అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు ఏమొచ్చింది? వైరం వచ్చింది, కలహం వచ్చింది. కలహం వచ్చేసరికి లోతు అబ్రహాములు ఒక ఒడంబడికి వచ్చారు. ఇప్పుడు లోతుకు మొదటి అవకాశం ఇచ్చాడు అబ్రహాం. నువ్వు తూర్పుకి వెళ్తానంటే నేను పడమరకి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తానంటే నేను దక్షిణానికి వెళ్తా, నీ ఇష్టం అని లోతుగా అప్పగించేశాడు. ఇప్పుడు లోతు రాయబడిన మాట అక్కడ చూడండి, ఒక మాట చదువుతున్నాను, 10వ వచనం. లోతు తన కన్నులెత్తి, చాలు పరిశుద్ధ గ్రంథములో కన్నులెత్తి అనేది ఒక టాపిక్ ఉన్నది, మీరు ధ్యానం చేసుకోండి. కన్నులెత్తి ఎవరెవరు ఏమేం చూస్తూ వచ్చారు మీరు పరిశీలన చేసుకోండి. ఇప్పుడు లోతు మనుష్య జ్ఞానం మీద ఆధారపడి, తన సొంత ఆలోచన మీద ఆధారపడి, సొంత ఉద్దేశం మీద ఆధారపడి కన్నులెత్తి దేవుడి వైపు చూడటల్లా మనవాడు ఎవడి వైపు చూశాడు? సొదొమ గొమొర్రా వైపు. మనం చేసే పని కూడా అదే. మనం కూడా ఈ రోజులలో మన జీవితంలో చూస్తుంటున్నాం. చాలామంది వారి జీవితంలో కన్నులెత్తి ఆ బిల్డింగులను చూస్తున్నారు, కన్నులెత్తి వాళ్ళ చదువులను చూస్తున్నారు, కన్నులనెత్తి వారి వ్యాపారాలను చూస్తున్నారు, కన్నులనెత్తి వారి బిడ్డల యొక్క స్థితులను చూస్తున్నారు. కాబట్టి కన్నులెత్తి దేవుణ్ణి చూసే బదులు లోకములో ఉన్న వారి వైపు చూసేసరికి మనకు కూడా ఏం కలుగుద్ది? వాళ్ళకంటే మనం ఒక చెయ్యి పైనే ఉండాలి. ఇది సహజంగా మానవుడికి వచ్చే బుద్ధి. దేవుడి ఆలోచన అనుకుంటాం మనం, అది నో, దేవుని ఆలోచన కాదది. కన్నులెత్తి దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు నీకు కన్నులు ఎటు ఎత్తాలో చూపిస్తాడు. కానీ నీ అంతటి నువ్వు గారి కన్నులెత్తి ఆ ఊరి వైపు, ఈ ఊరి వైపు, ఆ అబ్బాయి వైపు, ఈ అమ్మాయి వైపు, ఆ ఉద్యోగం వైపు, ఈ ఉద్యోగం, వీళ్ళు వైపు, ఆ ఆస్తుల వైపు, ఆ బంగారం వైపు చూస్తే నీకు అవి కనబడకుండా దేవుడేం కనబడతాడు? మనాడికి సొదొమ గొమొర్రా పట్టణం ఎట్ట కనబడిందంట? ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్న ఏదైనా తోటలాగా. అంతే మరి. కన్నులెత్తి దేవుడి వైపు చూడాల్సింది పోయి ఇటువైపు చూస్తే నీకు ఏదైనా తోటలా కనబడద్దు, కానీ కనుక దేవదూతలా కనబడద్దు, కానీ దెయ్యంలా కనబడద్దా? దెయ్యంలాకి ఎందుకు కనబడద్ది? దూరపు కొండలంట నునుపు, దగ్గరికి వెళ్తే గొరుకు. అర్థమైందా? దగ్గరికి వెళ్తే గొరుకు, దూరంగా ఉంటే నునుపు.
సో ప్రియమైన వారరా, అలాగనే మనాడికి సొదొమ గొమొర్రా పట్టణం తెస్తే కనుక ఏం పట్టణం. అందుకని ఈ రోజుల్లో కూడా చాలామంది అమెరికా వైపు చూస్తున్నారు. ఎందుకు? బిల్డింగులు కనుక అద్భుతమైనటువంటి యొక్క శాలరీస్, అద్భుతమైన ఉద్యోగాలు. అక్కడికి వెళ్ళి మన తెలుగు వాళ్ళు అందరూ పనికిమాలిన పనులు చేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగాళ్లే ఈ మధ్య పట్టుబడ్డారు. ఏదో అక్కడ ఉద్ధరిద్దామని పోయి ఉద్యోగాలు లేకపోయేసరికి శరీరాలను అమ్ముకుంటూ పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ భయంకరంగా తిరుగుతున్నారు. అక్కడ కనుక మింగలేక కక్కలేక చేస్తున్నారు అక్కడ చాలామంది. నాకు కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసేది ఇంతకుముందు, ఆడపోయి ఏడ్చేది. ఎందుకంటే వాళ్ళ నాన్నట ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే ఆ అమ్మాయిని బలవంతంగా ఉద్యోగం అనిపించి ఏం చేశాడు, నువ్వు అమెరికా పోవాల్సిందే. నాకు తెలుసు ఆ ఫ్యామిలీ, అమెరికా పోవాల్సిందే. వారానికి ఒకసారి ఫోన్ చేసేది. ఎందుకురా నీకు ఈ తిప్పలో, ఎందుకు ఈ తిప్పలు నీకు బొచ్చేసే అనేవాడిని. ఏమో నేను మాత్రం నా వల్ల కాదు, మా నాన్న ఒప్పుకోవట్లేదు. నువ్వు అక్కడ సత్తావో బతుకుతావో అమెరికా ఉండాలి, అమెరికా ఉద్యోగం చేసుకోవాలి, అమెరికా అల్లుడు నాకు కలిగి ఉండాలి. ఎందుకు కొడుకు వెళ్ళాడు కనుక కూతురు కూడా అక్కడే. ఈయనకి జ్వరం వస్తే చూసే దిక్కుండదు ఇక్కడ. మా అబ్బాయి వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఎరుగుదును ఒక కుటుంబం. ఆయనకి 4 పిల్లలు. ఎందుకు ఇటు చెబుతూ ఉండిపోతే మాట వాక్యం పోద్ది, అది అటు వెళ్తుంది. జ్వరం వచ్చేసరికి ఇటు చూస్తున్నాడు ఆయన. ఏందన్నా అమెరికా బాగా గుర్తొచ్చిందా అన్నా నేను. ఏంది బ్రదర్ అట్ట మాట్లాడుతున్నావు, అట్ట మాట్లాడమంటావన్నా. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా కూతురు అమెరికాలో ఉంది, పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు. ఇక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి కరిగట్టిన యొక్క కూర్చొనింటివే. ఇప్పుడు జ్వరం తగిలితే కనీసం చూసే దిక్కులేదు కదా నీకనన్నా. కరి నేను తీసుకొని పోలే దిక్కులేదుగా నీకు. సంఘమా, లోతులాగా కన్నులెత్తి పైన లోకం వైపు చూడబాకండి. సరే చూశాడు, పోయాడు. ఏమయ్యాడు? 14వ అధ్యాయములో సొదొమ గొమొర్రా పట్టణం మీద శత్రువులు వచ్చి యుద్ధం చేశారు. చివరికి ఏం చేయబడ్డాడు? శత్రువుల చేత పట్టబడి కనుక మొత్తం ఇల్లు ఒళ్ళు గుల్లైపోయి శత్రువులు దుల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. మనుషుని యొక్క ఆలోచన యోచన ప్రకారంగా జరిగిస్తే ఏదైనా తోటలాగానే ఉంటుంది, అమృతంలాగానే ఉంటుంది, విషం కూడా అమృతంలాగానే ఉంటుంది. చివరికి ఏం పరిస్థితి అయిందో మనకు తెలుసు. తర్వాత అబ్రహాము వచ్చి ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? విడిపిస్తాడు. అది తర్వాత విషయం. సో మనుషుని ఆలోచన చొప్పున వెళ్ళిన లోతు మొదటిదిగా తన జీవితంలో తన సమస్తాన్ని ఏం చేసుకున్నాడు? శత్రువు చేత దుల్లగొట్టబడి పట్టబడి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. ఇది మొదటి నష్టం. రెండవది, మనుషుని ఆలోచన చొప్పున ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణం లోపలికి వెళ్ళి సొదొమ పాపమంతా బాగా ఏం చేశారు? కూతుళ్ళు భార్య బాగా నేర్చుకున్నారు. మనం చూస్తున్నాం కదా శుక్రవారములో న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో వారిని వీళ్ళని వారికి ఏం చేసుకుంటున్నారు? ఇచ్చుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని దేవునిలో నుండి సహవాసముల నుంచి ఏమైపోయారు? అలాగనే సొదొమలోనికి వెళ్ళిన ఆ ప్రజలను కూడా లోతు కుటుంబాన్ని రక్షించాలని ఎంత ప్రయాసపడినా చివరికి లోతు భార్య ఏమైపోయింది? మనుష్యుని ఆలోచన చొప్పున వెళితే రెండవదిగా భార్యను పోగొట్టుకొని ఉప్పు స్తంభం అయిపోయాడు. మొదట్లో బాగానే ఉంది. మూడవదిగా ఇద్దరు కూతుళ్ళు తండ్రితోనే పాపము చేయటానికి సాహసించి పాపం చేసి 19వ అధ్యాయములో అమ్మోనీయులు మోయాబీలనే భయంకరమైన పాపిష్టి జనాంగాన్ని కన్నాడు. వారి గురించి రాయబడిన మాట నెహెమ్యా 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. నెహెమ్యా 13 మొదటి 2 వచనాలు. ఆ దినమందు వినిపించగా అందులో
గమనించాలి, అక్కడి నుంచి రాయబడిన మాట. అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజము ఎన్నటికీ, చూడండి వారికి ఇచ్చిన శాపం. నాలుగవదిగా, దేవుని సమాజములో ఎన్నటికీ కూడా కనబడటానికి, రావటానికి, అడుగు తొక్కటానికి కూడా లేని యోగ్యత లేని విధముగా వారు చేయబడి శపించబడిన జనాంగంగా వెళ్ళిపోయారు. సో మనుషుని యోచన ప్రకారంగా ప్రయాణం చేసిన లోతు కుటుంబం ఏమైపోయిందో మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త, మనం కూడా దేవుని ఆలోచన ఇదే అనుకొని కన్నులెత్తి దేవుడి వైపు చూడాల్సిందిగా పోయి, కన్నులెత్తి దేవుని సముఖములో కూర్చొని ఆయన మహిమ కలిగిన సింహాసనం వైపు చూడాల్సిందిగా పోయి లోకం వైపు చూసి, ఫ్యాషన్ల వైపు చూసి, వాళ్ళ వైపు వీళ్ళ యొక్క అట్టహాసాలు చూసి, వాళ్ళ బిల్డింగులు వీళ్ళ బిల్డింగులు చూసి, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల్ని చూసి, ఆ నక్క కానీ పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు మనం కూడా వాతలు పెట్టుకుంటే మనకే నష్టం, కానీ కనుక పులికేమి నష్టము ఉండదు. సో ప్రియమైన వాళ్ళరా, మొదటిదిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. సో నేను ఎల్లప్పుడూ కూడా మనుషుని యోచన ప్రకారంగా నడుచుకున్న వాడిని కాను అని పౌలు మాట్లాడుతుంటే, మనమైతే మనుషుని యొక్క ఆలోచన చొప్పున, లేకపోతే నా సొంత ఆలోచన చొప్పున కనులెత్తి నా ఇష్టానుసారంగా జీవించి యేసుక్రీస్తు ప్రభు వారిని మరలా బహిరంగంగా నేను ఏం చేస్తున్నాను? సిలువ వేస్తూ ఉన్నాను కాదా? ఎన్నిసార్లు మనం అలాగా చేశాము కాదా? ఇది మొదటి విషయం. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను నేను. రండి, అది కూడా క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాం. మనకు తెలిసిన విషయాలే. 16వ అధ్యాయం ఆదికాండమే. ఇక్కడ దేవుడైన యెహోవా 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్పాడు దేవుడు అబ్రాహాముతో? చదువుతారా? 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చాలు. నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. గొప్ప కుటుంబంగా కాదు. జనాంగముగా అంటే ఒక దేశం, ఒక జనాంగం. ప్రపంచములో యూదా జనాంగం, ఇజ్రాయేలు ప్రజల జనాంగమునకు మూల పురుషుడు ఎవరు? అబ్రహామే. ప్రపంచమంతటిలో అత్యధికమైన లేకపోతే అతి తక్కువైన జనాంగం ఎవరైనా ఉండారు అని అంటే వాళ్ళు అబ్రహాము సంతానమే. మొత్తం ప్రపంచమంతా చూసిన 2 కోట్లు కొల్లేరు వాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మొత్తం జనాభా 97 లక్షలు, 93-95 లక్షలు ఉన్నాయి. ఆ 95 లక్షల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అరబ్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు. దాదాపుగా ఉంటే 70 లక్షలు ఉంటారేమో. మొత్తం ప్రపంచం మొత్తం చూస్తూ 2 కోట్లు కొల్లేరు. అంత ఒక జనాంగానికి మూల పురుషుడైన నేను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. అయితే మన అబ్రాహామునకు మన శారాకు ఇద్దరికి ఏమైంది? ఓపిక నశించింది. ఏం ఓపిక? ఇప్పుడు యాత్రంటే చాలామంది అక్కలు, అన్నలది లేదండి, కానీ అక్కలకు, అత్తలకు, అమ్మలకు ఏంటిది? మా అమ్మాయికి ఇంకా బిడ్డలు పుట్టలేదు, మా కోళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదని ఒకటే శోప. ఈ శోపతోటి కనుక ఈ భర్తకి యాగలేక ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి కనుక అదేదో టెస్టులు చేసి అదేదో చేసి దాదాపుగా చక్కగా ఏం చేస్తున్నారు? దాదాపుగా ఒక 5-6 లక్షలు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు నేను ఎరుగుదును. అలాగా చక్కగా కనుక దగ్గరగా 10 లక్షలు. ఇద్దరు టీచర్స్ వాళ్ళు. కానీ దాదాపుగా 2 సార్లు కంటే ఎక్కువసార్లు ప్రయత్నం చేశారు. పిల్లలు ఇప్పటికీ పుట్ల కాన్వకేషన్లో కనబడ్డారు. ఏంటి ఎట్లా ఉండారని అన్నాను. ఏమన్నా
అది ఎక్కడన్నా మళ్ళీ ఎందుకన్నా నీకు తెలుసుండి మళ్ళీ అట్ట అంటావు అంటాడు. ఎందుకంటే కనుక వారిని ఎగతాళి చేయడానికి కాదు, కానీ దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టారు వాళ్ళు, ఇద్దరు టీచర్స్. ప్రియమైన వాళ్ళరా, ఇక ఈ మా యొక్క చారక్కకి ఓపిక నశించింది. ఓపిక నశించి మా చారక్క భలే ఆలోచన ఇచ్చింది. ఏం ఆలోచన? ఆ దేవుడు ఇచ్చి వచ్చేదేం లేదు, మనల్ని ఏం చేస్తున్నాడు, ఇదిగో ఇత్తా, ఇదిగో ఇత్తా, ఇదిగో ఇత్తా అని ఏం చేస్తున్నాడు, మనకి గ్యాస్ బాగా కొడుతున్నాడు. కనుక ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. నేను ఒక ఆలోచన చెప్తా, వింటావా? నువ్వు చెబితే ఇక తిరిగిన దానికి నేను ఎండకపోవటం ఏంది అని అంటాడు మన అయ్యగారు. ఏమి లేదు, కానీ మనం ఐగుప్తుకి వెళ్తే ఒక తెచ్చుకున్న మన పని మనిషినే హాగరు, ఆ హాగరుతో పోకూడదు. అట్టెత్తాడేమో దేవుడు, అట్టెత్తాడేమో దేవుడు. ఎవరి ఆలోచనలో? మనుషుని ఆలోచనలు. నేను అంటాను, పిల్లలు లేకపోతే పేదవారి పిల్లల్ని ఎవరైనా తీసుకొని సాకండి, లేదు అంటే పరిచర్య చేయండి. అనేకమైన ఆత్మీయమైన పిల్లలను మీరేం చేయండి, అది చెయ్యం ఇది చెయ్యం. ఎందుకు? మన డబ్బులు వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి? ఏంది? మన డబ్బులు వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి? అది దేవుడి యొక్క అద్భుతమైన ఆలోచన. నేను చెప్పాను అలాగా కొంతమందికి, ఇక వాళ్ళు చేయటం చేయకపోవడం అది వాళ్ళ ఇష్టం. మన శారక్క చెప్పిన ఆలోచనకి మనవాడేమైపోయాడు, ఫ్లాట్ అయిపోయాడు. అంతే, భార్య దెబ్బకి భర్తలు ఏమైపోతారు? ఏం నవ్వుతున్నారేంది? నాకు తెలిసి 100కి 95 మంది భర్తల మాట చల్లుబాటు చాలా తక్కువ. ఇక్కడ కూర్చుని అన్నలను అడిగితే చెబుతారు, అన్నవు మాది పైకే కానీ మా అక్కకి కాదని చెబితే ఏంటిది, ఇక మామూలుగా ఉండదు. సో ప్రియమైన మంచిగా నడిపిస్తే కుటుంబం కాదని నేను అన్నానండి. ఎందుకంటే కొంతమంది భార్యలు ఆత్మీయమైన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అకుల్లా ప్రిస్కిల్లాల గురించి చరిత్ర పండితులు చెప్తారు. ప్రిస్కిల్లా చాలా ఆత్మీయ పరురాలట అకులా కంటే కూడా. సో నేను ముగిచ్చేస్తాను, 2 నిమిషాలు ఎగస్ట్రా అయింది. సో ప్రియమ జ్ఞాపకం చేసుకుందాం, మన జీవిత యాత్రలో మనల్ని మనముగా పరిశీలన చేసుకుందాం. ఆ విధముగా శారా తన స్వంత ఆలోచనను అబ్రహాము మీద రుద్దింది. ఇప్పుడేమంటుంది? సాడుపోతుంది. ఏం పోతుంది? నేను పచ్చి భాషలో మాట్లాడా. ఏం పోతుంది? నా ఉసురు నీకు, ఆ ఉసురు నువ్వేగా పెట్టించింది, ఆ ఉసురు నువ్వేగా పెట్టించింది అంట, ఆ మంట నువ్వేగా పెట్టించింది. వాడేం చేస్తున్నాడు? ఇస్సాకును చూసి, ఇస్సాకు తల్లిని చూసి పరిహాసము చేస్తున్నాడు. ఇంకా ఏం జరిగింది? కనుక వాని ఇంట్లో నుంచి ఏం చేయబడింది? మిక్కిలి దుఃఖమునకు కారణము అబ్రామునకు 3 విషయాలు ఇక్కడ. సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళటాన్ని బట్టి అబ్రహాము శారాలకు ఆ హాగరు చిన్న చూపు చూస్తూ వచ్చింది శారాను. రెండవది, పరిహాసము చేయబడుతూ వచ్చారు ఇంట్లో వాళ్ళు. మూడవది, మిక్కిలి దుఃఖానికి ఆ యొక్క శరీర సంబంధం మనుషుని యొక్క ఆలోచన వారికి కారణమైపోతూ వచ్చింది. అక్కడ లోతుకు 4 విషయాలు చెప్పాను. ఇక్కడ అబ్రాహాము శారా జీవితంలో మనుషుల ఆలోచన చొప్పున వెళ్తే 3 నష్టాలు జరిగాయి. అలాగా మనుషుని ఆలోచన మనలను నష్టానికి తీసుకెళ్తుంది కానీ ఆశీర్వాదానికి ఎప్పుడు. అలాగా మనం ఎన్నోసార్లు నష్టపోయినా దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే ఇంకను మన జీవితంలో రక్షించబడవలనని తెలిసి ఉండి సిలువ వేస్తున్నా మరొక అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి నువ్వేమీ చెల్లించగలవు. అందుకొని ఈ యొక్క సమయంలో ప్రభువా ఇంత చేస్తూ ఉన్నా నన్ను ప్రేమిస్తూ మరొక 3వ ప్రభు దినములో
నన్ను నీ సన్నిధికి చేర్చిన నీ ప్రేమ కొరకే నేను నీకేమి ఇవ్వగలనని స్తుతించి ఆరాధించడానికి కొరకై ఆ పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు సహాయము చేయును గాక. రండి ఆరాధనలోకి వెళ్ళిపోదాం, మోకాళ్ళ మీదకి వద్దాం. సండే స్కూల్ టీచర్